ఎఫెక్టివ్. రోహిత్ 273 ఇన్నింగ్స్ లో 7,046 పరుగులున్నాయి. 132 తన స్ట్రైక్ రేట్. రికిల్టన్ 151 స్ట్రైక్ రేట్ ఉంది. 15 మ్యాచ్ల్లో 388 పరుగులు చేస్తున్నాడు ఆల్రెడీ. అండ్ ఈ చేస్ ముంబై ఇండియన్స్ కి సాధ్యం అవ్వాలి అని అంటే అక్కడ పవర్ ప్లేలో మంచి స్టార్ట్ రావాల్సిందే. చూద్దాం. వైభవ్ అరోరా 36 వికెట్లు 33 మ్యాచ్ల్లో. అండ్ ఇట్స్ గోట్ బి సూపర్ మ్యాచ్, అందులో డౌటే లేదు. క్లోజ్ మ్యాచ్ అవుతుంది, ఏ మాత్రం సందేహం లేదు. నిన్న ఆర్సీబీ ఎట్లా ఆడారో కూడా చూసాం. అద్భుతమైనటువంటి రన్ చేశారు. అండ్ ఇప్పుడు రోహిత్ శర్మ షో ఏమన్నా మొదలు కాబోతుందా? మరి ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత ఫిట్గా కూడా తను రెడీ అయి ఉన్నాడు. అండ్ వైభవ్ అరోరా, హర్షిత్ రాణా లేని లోటుని భర్తీ చేయాలి. మరి కొంచెం ఎక్కువ బాధ్యత తన భుజాల పైన తీసుకోవాలి వైభవ్ అరోరా. న్యూ బాల్ తో మంచి బౌలింగ్ చేస్తాడు. రికిల్టన్ స్ట్రైక్ లో ఉన్నాడు. Here we go. మరి అంతా రంగం సిద్ధమైంది. ఈ చేజ్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ బాల్ అండ్ ఫస్ట్ రన్స్ రికిల్టన్ బ్యాట్ నుంచి. కామెంటరీ బాక్స్ లో నేను కళ్యాణ్ కృష్ణ, కేకే అలాంగ్ విత్ హనుమ విహారీ క్లోజ్ మ్యాచ్ అని ముందు నుంచి అంటున్నాను. మంచి చేజ్ అయితే చూడబోతున్నాం. నేనైతే వన్ సైడ్ చేజ్ చూసాం. ఆర్సీబీ చాలా ఈజీగా చేజ్ చేశారు. కేకేఆర్ ఏమైనా ఫైట్ ఇవ్వగలుగుతారా? ముంబై ఇండియన్స్ వాళ్ళ హైయెస్ట్ చేజ్ చేయాలి ఐపీఎల్ హిస్టరీలోనే. అండ్ రోహిత్ శర్మ బ్యాట్ నుండి ఎన్ని రన్స్ చూస్తాం, అదే వెయిట్ చేస్తున్నారు అందరు కూడా. కొత్త వర్జన్ ఇది. వైభవ్ అరోరా ఇన్ స్వింగర్ ప్రయత్నం చేస్తాడు. రోహిత్ శర్మకి ఒక చిన్నపాటి వీక్నెస్ ఏమైనా ఇనీషియల్లీ ఉంది అంటే ఆ ఇన్ స్వింగర్, అదే ప్రయత్నం చేస్తాడు వైభవ్ అరోరా కూడా. షార్ట్ బాల్ వేసాడంటే బయటకు వెళ్ళిపోద్ది. ఫుల్లర్ లెంత్ పిచ్ చేయాలి. గుడ్ లెంత్ లో ఇన్ స్వింగర్. అక్కడ ఆఫ్ స్టంప్ బయట నుంచి ఇన్ స్వింగర్ వేస్తే పర్లేదు, కానీ లెగ్ స్టంప్ మీద బాల్ కనపడితే హిట్ మ్యాన్ ఎటు కొడతాడో తనకే తెలియదు. అటు ఇటు చెడమడ ఎరగదీస్తాడు అంతే. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవ్ ఏంటంటే ముంబై ఇండియన్స్ చేసింది, రికిల్టన్ ఆడిపించారు, క్వింటన్ డికాక్ ని కూర్చోబెట్టారు. అంటే లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరి మధ్యలో మంచి పార్ట్నర్షిప్స్ బిల్డ్ అయినాయి. క్వింటన్ రీసెంట్ ఫామ్ కూడా చూసుకుంటే వరల్డ్ కప్ అంత